దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి విలాస్ ట్వంటీ. మనం లేపాక్షిలోని విరూపాక్షేశ్వర దేవాలయంలో ఉన్నాము. దేవాలయాన్ని మీ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చూస్తున్నది ఆలయం వెలుపల భాగము. ఇదంతా ఆలయం బయట భాగం. ఇదంతా అటు ఇటు ఇది ప్రధాన ఆలయం. చుట్టూ ప్రహరీ ఉంది. ప్రహరీ మీద కూడా చిన్న చిన్న గోపురం బొమ్మలు ఉన్నాయి. అటు ఇటు పార్కు డెవలప్ చేయడం జరిగింది. ఇది పార్క్. ఇది లేపాక్షి గుడికి సంబంధించిన కథ దానికి సంబంధించిన చరిత్ర అక్కడ రాసి పెట్టడం జరిగింది. ఇది గుడి లోపల భాగానికి వెళ్తున్నాం. మొత్తం ఈ గుడి అంతా కూడా రాతితో కట్టబడింది. చాలా విశాలంగా ఉంది. మండపాలు, స్తంభాలు అయితే లెక్కే లేదు. చాలా మండపాలు చాలా ఉన్నాయి. ఇవంతా కూడా మండపాలే, రాతి మండపాలే. ప్రధాన గోపురం. ఇవన్నీ కూడా స్తంభాలు. శిల్పాలతో చెక్కబడి ఉన్నాయి. ప్రతి స్తంభం, ఏ స్తంభం కూడా ఖాళీగా లేకుండా అన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. ఇది ఒకవైపు భాగము. ఇప్పుడు ఇది వెనకాల భాగము. గుడి వెనకాలకి వస్తుంది. ఇది చూడండి మండపం ఎక్కడ వరకు ఉన్నదో. అంతా కూడా రాతితో కట్టబడింది. నందులు ఉన్నాయి ప్రహరీ గోడ మీద. అంతా చూడండి, అంతా రాతే. క్రింద కూడా అంతా రాయే ఉంది. ఇవన్నీ స్తంభాలే. అంతా రాయే. వెనుక వైపుకి వస్తుంది. ఇది గుడి వెనుక వైపుకి వస్తుంది. ఇది ఒక ద్వారము పక్కన. ఇంకా ఇది మండపం. మళ్ళీ మీరు చూస్తుందంతా కూడా మండపం. ఇది ఆలయ ధ్వజస్తంభం. ఈ లేపాక్షి అనేది సత్యసాయి జిల్లాలో ఉంది. గ్రామం చాలా చిన్న గ్రామమే. చూడండి శిల్పాలను ఎలా చెక్కారో. శిల్పాలు ప్లస్ డిజైన్స్. లోపల వైపు ఆలయం లోపల అసలు ప్రతి గోడ, ఏ గోడ కూడా ఖాళీ లేదు. స్తంభం ఖాళీ లేదు. అన్ని శిల్పాలతో చెక్కబడి ఉన్నాయి. అంతా మొత్తం స్తంభాలు చాలా ఉన్నాయి. స్తంభాలు అయితే లెక్క పెట్టలేదు నేను. ఎన్ని స్తంభాలు ఉన్నాయి, చాలా స్తంభాలు ఉన్నాయి. ఒకవైపు కింది భాగము, ఆలయం కింద భాగం అటువైపు.
ఏంటది? ఈ స్తంభానికి కొంచెం కింద ఖాళీ వచ్చింది. అసలు స్తంభాలన్నీ ఒకే స్తంభం, ఎక్కడ జాయింట్లు, ఒక స్తంభాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక స్తంభం మీద శిల్పాలు చెక్కడం జరిగింది. గోడ కింద వరకు కూడా చెక్కారు. ఇది ఒకవైపు భాగము ఆలయానికి. చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దది. అంతా కూడా రాతితోటే ఉంది. నమస్కారం పంతులు గారు. స్తంభాలన్నీ తీయడం జరిగింది. ఏ స్తంభం కూడా వదిలిపెట్టకుండా అన్నీ తీసాను. మీకు చూసినట్టుగా అనిపిస్తుంది ఉండొచ్చు, కాదు, చాలా ఉన్నాయి, చాలా అన్నీ తీసాను. మళ్ళీ ఇది ఒకవైపు భాగము, ఇది ఇటువైపు. ఇక్కడ రాతి మండపాలు. స్తంభం కింద నుంచి పై వరకు ఫొటోస్, వీడియో తీయడం జరిగింది. కింద ఒక మండపం. ఇది సీలింగ్. ఇది ఇక్కడ మాత్రం అసలు యాత్రికులు రద్దీ లేదు. మరి వెడి రోజుల్లో ఎక్కువ మంది ఉంటారో లేదో తెలియదు, కానీ ఈరోజైతే లేరు. చాలా ఫ్రీగా ఉంది, దర్శనం ఫ్రీగా అయ్యింది. ఇక్కడ కొలువున్న దేవుడు విరూపాక్ష స్వామి. ఇది గుడి ఒకవైపు భాగము. ఇక్కడ చూసినట్టయితే ఇది పెద్ద మండపం. ఎన్ని సంవత్సరాల పాటు కట్టారో తెలియదు ఈ మండపాలు, ఈ గుళ్ళు. ఇదో పెద్ద మండపం. అన్ని మండపాలే.
ఇది ఒకవైపు భాగం ఆలయానికి. చూస్తున్నదంతా మండపాలు, మొత్తం అన్ని స్తంభాలంతా కూడా ఫుల్గా డిజైన్స్ అంటే శిల్పాలతో చెక్కబడి ఉంది. శిల్పాలు ఇంకా డిజైన్స్. గుడి లోపలికి వెళ్తున్నాం మనం. ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ కూడా ఫోటోలు వీడియో తీసుకోవడానికి ఎటువంటి ఆంక్షలు అయితే పెట్టడం లేదు. నంది స్తంభాలనే ఇక్కడ ఖాళీగా లేవు. ఇలాంటి మండపాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయో తెలియదు. చాలా స్తంభాలు అయితే ఉన్నాయి. స్తంభాల నిండా, గోడల నిండా ఎక్కడ ఖాళీగా ఉంది. ఇది మెయిన్ గుడి చూస్తుంది. ఇది ప్రధాన గోపురం. ఎంట్రన్స్లో ఉన్నది ఇది మండపం. రైట్ సైడ్ మండపం. ఎన్ని స్తంభాలు ఉన్నాయి. డిజైన్స్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అన్నీ డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ బొమ్మలతోటి చెక్కబడి ఉన్నాయి. ఏదో ఇటువైపు ఒకవైపు దేవాలయం కాళీవైపు మీరు చూస్తున్నది నంది. లేపాక్షి దేవాలయానికి కొంచెం దూరంలో నంది ఉంది. ఇదే నంది. మీరు చూస్తుంది లేపాక్షిలో ఉన్న బసవన్న విగ్రహం.